కొలస్సే విశ్వాసులు ప్రారంభపు భక్తి చాలా అద్భుతమైంది, ఎంతో విలువైంది. వారు ఎఫెఫ్రా చెప్పినట్టుగా వింటూ ఎఫెఫ్రా బోధలకు వారు తమ జీవితాలను కట్టుకున్నారు. బహు ప్రార్థన అనుభవాల చేత వారు నడిపించబడుతున్నారు. అయితే ఆ ప్రార్థన, అభిషేకము, వారి పట్ల దేవునికున్న మమకారము, వారికి దేవుని మీద ఉన్న ప్రేమ, వీటన్నిటి కలయిక వారి పేదరికాన్ని, వారి దరిద్రాన్ని కొట్టివేసి వారు చక్కగా ఐశ్వర్యవంతులుగా మార్చబడుతున్నారు. అయితే వారి ఇళ్ళు అంతవరకు సామాన్యంగా ఉండే, కానీ ఇప్పుడు చక్కని గృహాలు కట్టుకుంటున్నారు, బలమైన గృహాలు కట్టుకుంటున్నారు. గృహం కట్టడానికి పునాది మొదలుకొని మరి ఇటుకలు, కావలసినటువంటి పరికరాలు, కావలసిన పదార్థాలు మేలైనవి తీసుకుని వచ్చి వారి స్థాయికి తగినట్లుగా గృహాలు కట్టడం ప్రారంభించారు. అయితే ఈ గృహాలు కట్టడం ప్రారంభించినటువంటి ఈ సమయంలో వారు ఆధ్యాత్మిక జీవిత గృహం బలహీనమైపోతుందనే సంగతి గుర్తించట్లేదు. అంటే గమనించాలి, భూమి మీద మనం నివసించడానికి కావలసిన ఈ గృహాలను కట్టే ఈ సందర్భం, ఈ పని మన ఆధ్యాత్మిక గృహాలు ఎలాగున్నాయో చూసుకుంటూ దాన్ని కట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి గృహాన్ని కట్టాలంటే బలమైన పునాది వేస్తారు. కానీ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి. ఎందుకు ఆ పునాది అని మనం అడిగితే, ఎక్కువ కాలం మన్నిక ఉండడానికి, అది త్వరగా పడిపోకుండా ఉండడానికి. అంతేకాదు, వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా, ఏదొచ్చినా పునాది ప్రతి పరిస్థితి నుండి పునాది కాపాడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక ఇంటికి వారు బలమైన పునాది వేస్తున్నారు, కానీ వారి ఆధ్యాత్మిక జీవితానికి మాత్రం బలమైన పునాది వేసుకోవట్లేదు. దీని పనిలో పడి, ఎందుకంటే అప్పటికే వారికి వేరు రకాలైన మనస్తత్వాలు కలిగినటువంటి వేరు బోధల చేత వారు కలవరపరచబడుతున్నారు. అప్పటికే దుర్బోధ అనేటువంటిది, నా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక విలువలలో నుండి బలమైనటువంటి భక్తిని కట్టుకుంటున్న సమయంలో డైవర్ట్ అయ్యాడు అని అంటే ఏదో సంథింగ్ జరుగుతుందని అర్థం. ఈ కొలస్సే విశ్వాసులు భక్తి మీద భావం కలిగిన వారు, ఎప్పటికీ పరిశుద్ధత, దేవుని కృప. రాత్రి మనం ధ్యానం చేశాం. ఏమనంటే, దేవుని చిత్తాన్ని గ్రహించుటలో వీరు చాలా ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వారు ప్రారంభంలో. అందుకే నేనేమంటానంటే, ప్రారంభపు ప్రేమ ఎలా ఉందో అంతకంటే అధికంగా ఇప్పుడు ఉండాలి. ప్రారంభపు విశ్వాసపు ఆ పునాదులు ప్రారంభంలో బాప్తిసం తీసుకుని యేసు ప్రభు ఎవరో నమ్ముకుని క్రొత్తగా దైవ మందిరానికి వచ్చి దేవుని సేవకుల చేత బాప్తిసం పొందుతాం చూశారు. అప్పుడు మన విలువలు, మన భక్తి ఎలా ఉంటుందో, మన దినాలు పెరిగే కొద్దీ, మన వయసు పెరిగే కొద్దీ ఇంకా ఆ ప్రేమ విస్తరించబడాలి. స్తోత్ర. అందుకే ఇక్కడ రాయబడింది, ఏమని రాయబడిందంటే, మీరు విశ్వాసమందు స్థిరులను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించాలి. దేవునికి స్తోత్రం. మరి ఇల్లు విస్తరించినట్టేగా, కింద ఉండేది అందరూ దాంట్లోనే ఉండేవారు, ఇప్పుడు అది అక్కరకు రాదు. అక్కరకు వచ్చేది విశ్వాస సంబంధమైన పరిశుద్ధ జీవితమే. దాని కొరకు మనం ప్రయాసపడాలి. అందుకే మీరు చూడండి, భౌతికమైన పని, భౌతికమైన సంపద, భౌతికమైన విస్తరణ అబ్రహాం ఏది పెట్టుకోలేదండి. అబ్రహాం ఒక ఇల్లు కట్టలేదు, చూడండి, ఒక ఆస్తి సంపాదించలేదు. తన జీవితం అంతా సంపూర్ణతను సంపాదించుకోవడమే. క్రీస్తులో ఇంకా ఏముంది నేను సమకూర్చుకోవాల్సింది? ప్రభువులో నేను తక్కువ కాకుండా ఆయనకున్నవన్నీ
ఆయన తత్వాలన్నీ, ఆయనకున్న అనుభవాలన్నీ నేను ఒక్కొక్కటే ఎలాగూ సంపాదించుకోవాలి, సమకూర్చుకోవాలి అనే ఆలోచనలోనే అబ్రహాం జీవితం వెళ్ళిపోయింది. అందుకే అతడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. స్తోత్రం, హల్లెలూయా. అసలు ప్రపంచంలో అబ్రహాం అంతటి కోటీశ్వరుడు ఎవరు లేరు. అందుకే మీరు చూడండి, అబ్రహాము కొడుకైన ఇస్సాకు కూడా ఇల్లు కట్టుకోలేదు, ఇస్సాకు కొడుకైన యాకోబుకు కూడా ఇల్లు లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా సరైన గృహాలు లేవు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత వారు కొంతమంది కట్టుకున్నారు. దేవుడు ఆల్రెడీ కాలనీలు కట్టేసి ఉంచేసాడు వాళ్ళ కోసం. వాగ్దాన భూమిలో నాటని తోటలు చూడండి, కట్టని ఇండ్లు దేవుడు వారికి ఇచ్చాడు. అవునండి, ద్రాక్ష తోటలు, ఒలీవా తోటలు. కారణం ఏమిటంటే వాగ్దాన భూమిని అంతకుముందు దేవుని శత్రువులైన వారు, అమాలేకీలు, పెరిజ్జీలు, కనానీలు, వాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళు వ్యవసాయం చేసి ద్రాక్ష తోటలు నాటి, అంజూరపు తోటలు నాటి విస్తారమైన వ్యవసాయం చేస్తూ ఉండేవారు. అంతేకాదు అక్కడ వారు పర్మనెంట్గా గృహాలు కట్టుకున్నారండి. పర్మనెంట్గా. అయ్యా ప్రెసిడెంట్ గారు వెళ్ళిపోతున్నారండి. రైట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కనుక విషయం ఏమిటంటే వారు పర్మనెంట్గా గృహాలు కట్టుకున్నారు. అయితే దేవుడు తన ప్రజలు తీసుకుని వచ్చి అందరినీ ఖాళీ చేయించి వారితో అన్నాడు, తన ప్రజలతో అన్నాడు, మీరు ఎంత గొప్పోళ్ళంటే మీరు వెళ్ళి వ్యవసాయం చేయక్కర్లా, మీకోసం మీరు నాటని తోటలు మీ కొరకు నేను సిద్ధం చేశాను. మీరు వెళ్ళి దాని ఫలాలు తినటమే, వ్యవసాయం చేయక్కర్లే, ఆల్రెడీ చేసి ఉంచారు మీకోసం. మీరు గృహాలు కట్టుకోక్కర్లే, ఆల్రెడీ వాళ్ళు గొప్ప గృహాలు మీ కొరకు కట్టున్నారు. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు, మీరు దాంట్లో ప్రవేశించటమే అన్నాడు దేవుడు. కనుక దేవుని పిల్లలారా చూడండి, 3 తరాల వరకు వారికి గృహాలు లేవు. అబ్రహాముకు గృహం లేదు, ఇస్సాకు గృహం లేదు, యాకోబుకు కూడా గృహం లేదు. వారి గృహాలు ఏమిటంటే దేవునిలో ఉన్న నీతిని, పరిశుద్ధతను సమకూర్చుకోవటం, సంపాదించుకోవటమే వారి గృహాలుగా మార్చుకున్నారు. దేవునికి స్తోత్రం, చెబుదాం హల్లెలూయా. అయితే భూమి మీద మనకి గృహాల వద్ద కావాలి, తప్పకుండా దేవుడు ఇస్తాడు. మన స్థితికి, మన స్థాయికి తగిన గృహాలను దేవుడు ఇస్తాడు. అట్ ద సేమ్ టైం నా దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క స్థితిని గృహము, పరిస్థితులు తెలియచేస్తాయి. అంటే గృహము మన ఆర్థిక స్థితిని తెలియచేస్తుంది. చెప్పకపోయినా వీళ్ళు చాలా ఉన్నవాళ్ళు అన్నమాట అనిపిస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, గృహము ఎలాగైతే చూసే వారితో మాట్లాడుద్దో అలాగనే మన భక్తిని మనం చూసే వారితో కూడా మాట్లాడాలి. స్తోత్రం. ఎందుకంటే ఇది మనం నివసించే ఇల్లు, కానీ ఇది దేవుడు నివసించే ఇల్లు. అయితే దాన్ని కట్టే క్రమంలో, దాన్ని కట్టే బిజీలో దీన్ని కట్టుకోవడం మర్చిపోతున్నారు చాలా మంది. కనుక దేవుని పిల్లలుగా ఇక్కడ కూర్చున్న ప్రభు పిల్లలారా, ఈ కుటుంబ ఆరాధన లేదా ఈ నూతన గృహ ప్రవేశ దినాన్న దేవుడు మనకు చెప్తున్న గొప్ప సత్యాన్ని, అంతేకాదు గృహాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ప్రపంచంలో క్రైస్తవ గృహాలు చాలా ప్రాముఖ్యం. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. ఎస్, క్రైస్తవ గృహం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకు ఈ మాట నేను చెప్తాను అనంటే, పూర్వం ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని విమోచించాలి అని అనుకున్నాడు దేవుడు. ఐగుప్తు శాపాన్ని నుండి, ఎప్పటి నుండో ఏలుబడి చేస్తున్న పాపం నుండి వారిని విడుదల చేసి, ఎప్పటి నుండో వారి మీద ఏలుబడి చేస్తున్న దరిద్రంలో నుండి వారిని విమోచించి, వారికి వాగ్దాన భూమిని దేవుడు ఇవ్వాలి అని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వారు ఐగుప్తులో ఉన్నప్పుడు వారి గృహాలు అంతంత మాత్రంగా ఉండేవి. అయితే దేవుడు
వారి ప్రార్థన విన్నాడు 450 సంవత్సరాల తర్వాత. అందుకనే కొలసీ సంఘానికి వ్రాస్తున్నాడు, ఓ కొలసీ విశ్వాసులారా, మీరు గృహాలు కట్టండి, కానీ దానితో పాటు మీ భక్తి గృహాలు కూడా బలంగా కట్టండి. స్తోత్రం చెబుదా, హల్లెలూయా హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది గృహాలను చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటాయో, చాలా సౌందర్యంగా ఉంటాయి, చాలా పటిష్టంగా ఉంటాయి, చాలా విలువలతో కూడినవై ఉంటాయి. కానీ వారి భక్తి గృహం చాలా దరిద్రంగా ఉంటుంది. వారి మాటలే చాలా అదోరకంగా ఉంటాయి. ఇల్లు కట్టేది దేవుడే అని చెప్తారు, పాస్టర్ గారే ఓపెన్ చేస్తారు, ఇంట్లో మంచి మంచి వాక్యాలు పెడతారు ఆ భౌతికమైన గృహానికి. కానీ వారి విలువలు చాలా దారుణంగా ఉంటాయి. అదే పౌలు చెప్పింది. అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి చెప్తున్న మాట ఏమిటంటే, మీరు గృహాలు కట్టండి, అద్భుతంగా కట్టండి, ఇంకా బలంగా కట్టండి, కానీ మీ భక్తి గృహాన్ని కూడా అంతకంటే ఎక్కువగా కట్టండి అంటాడు. స్తోత్రం హల్లెలూయా. మనకి గృహాలు వద్దని ప్రభువు చెప్పలేదు, మనకు గృహాలు ఇచ్చే దేవుడు. ఇందాక చెప్పాను కదా, కట్టకుండా ఇచ్చే గృహాలు దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. సేవ చేస్తున్నాడు. అబ్బాయి పేరు మహిపాల్. అతని తాండూరు పట్టణంలో నివాసం ఉంటాడు. నేను హైదరాబాద్, బాంబే జ్యోతి ప్రకాష్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం చేసే పిల్లాడు. అయితే ఆ పిల్లాడు దేవుని పరిచయకు వచ్చాడు. నేనే బాప్తిసం ఇచ్చాను. అయితే ఆ పిల్లాడు సేవ చేయడానికి తాండూరుకి కర్ణాటక బార్డర్లో ఆ పిల్లాడు ఉంటాడు. కర్ణాటక విలేజెస్ 30 గ్రామాల్లో నడిచి దేవుని పరిచయం చేస్తూ ఉంటాడు. అయితే ఒక మా అమ్మగారు 80 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్లాడికి హైవేని ఆనుకొని ఒక అరెకరం తన పొలాన్ని రోడ్ ఎడ్జ్ను ఆనుకుని రిజిస్ట్రేషన్ చేసి రాసిచ్చేసిందండి. చూడండి, ఎందుకనంటే అతనికి ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, భార్య, చిన్న 2 పిల్లలు. ఆ పిల్లలు, భార్య అందరూ కలిసి 3-4 కలిసి ఆ ఊర్లో స్వార్థ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. మంచి ప్రార్థనా పరుడు. నా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనంటే, ఒక వ్యక్తి క్రీస్తులో తన వ్యక్తిత్వాన్ని బలంగా కట్టుకోగలిగితే భౌతికమైన కార్యాలు దేవుడు అద్భుతంగా చేస్తాడు అనేటువంటి దానికి అతడే ఉదాహరణ. స్తోత్రం హల్లెలూయా. అయితే నాకు చెప్పాడు, రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసింది. ఇంకో సంగతి ఏంటంటే, ఆ మామగారికి అక్కడ ఒక 2 ఎకరాల పొలం ఉందండి. పొలం అరెకరమే రిజిస్ట్రేషన్ చేసింది. చనిపోతే ఏమని చెప్పింది అని అంటే, ఇది కూడా నువ్వే ఉంచుకో అని చెప్పింది. 2 ఎకరాలు. సరే, అది అలా జరుగుతుంది. చిన్న మందిరం కట్టుకున్నాడు, చిన్న మందిరం, రేకులతో మందిరం కట్టుకున్నాడు. ఓ 10-15 మంది రావటం ప్రారంభించారు. వాళ్ళందరికీ ప్రార్థన పునాది వేశాడు. ఈలోగా జరిగింది ఏంటంటే కొడంగల్ నుంచి సేడం వెళ్ళే రోడ్లో ఓ ఊరు ఉంటుందండి. ఆ ఊర్లో ఒక బ్యాంక్ మేనేజర్ గారు ఉన్నారు. వారి కుమార్తె చనిపోయిందండి. ఆయన కుమార్తె చనిపోతే సిస్టర్ గారు హై స్కూల్ హెచ్ఎం గారు సిస్టర్, ఈయన బ్యాంక్ మేనేజర్. ఒక కుమార్తె, ఒక కొడుకు. అయితే కుమార్తె చనిపోయింది. వాళ్ళు బహుభక్తి పరులు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. చాలా విస్తరించబడినటువంటి దీవెన కలిగిన వారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఒక 20 సెంట్లలో ఒక 3 అంతస్తులు స్టైర్ కట్టి కింద పాస్టర్ గారికి, మధ్యలో చర్చి, పైన గెస్టులకి 3 స్టైర్స్ పెద్ద బిల్డింగ్ కట్టి వారు ఒక సేవకుడికి అప్పగించాలని చూస్తున్నారు.
ఈలోగా వారు ప్రార్థన చేస్తుంటే దేవుడి మహిమాన్ని వారికి పరిచయం చేశాడట. అయితే ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ 31, ఆ పాప చనిపోయింది మే 31. లాస్ట్ ఇయర్ 31వ తేదీ పెద్ద సభ పెట్టి ఆ సభలో ఈ పిల్లాడికి ఈ 3 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చేశారండి. రాసి ఇచ్చేశారు. కట్టని ఇల్లు దేవుడు ఇస్తాడు అంటే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చెప్పాను అనంటే, కొలసీ విశ్వాసులు ప్రారంభంలో చాలా ప్రార్థనా పరులు. ఆ ప్రార్థనలోనే మన దీవెన, మన అక్కర్లు తీర్చగలిగే శక్తి మన ప్రార్థన విజ్ఞాపనలో ఉందనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేశారో వారి పరిస్థితి మారిపోయింది. పరిస్థితి మారి విస్తారమైన ఐశ్వర్యం వచ్చింది. ఆ ఐశ్వర్యం చొప్పున గృహాలు కట్టి 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 కడతంలో ఇప్పుడు భక్తి గృహాలు మరిచిపోయారు. అది బ్యాలెన్స్ చేయలేకపోయారు. ఈరోజు పాఠం ఏమిటంటే, మన భక్తి గృహాలు, మన కుటుంబాలు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అవసరమైతే దీనికి మించిన గృహంగా మన భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. నా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దీనిలో మనం నివసిస్తాం, దీనిలో ప్రభువు నివసిస్తాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం నివసించేదానికి ఇచ్చే ఇంపార్టెన్స్లో, ప్రాధాన్యతలో దీనికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మనమేమో. అందుకే ఈ రోజున కొలసీ సంఘానికి ఏమేమి చెప్తాడంటే, ఆయన యందు మీరు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఇల్లు ఎలాగూ కడతాడు? మంచి పునాది, మంచి సాలిడ్ ఐరన్, సాలిడ్ ఎవ్రీథింగ్, ప్రతిది కూడా చాలా విలువైన వస్తువులతో. ఈవెన్ సిమెంట్లో కూడా రాజీ పడరు కొంతమంది. సిమెంట్. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గ్రహించాలి. ఎందుకు ఈ మాట అపోస్తుడైన పౌలు సంఘానికి చెప్తున్నాడు అనంటే, మీ ఇంటిని కట్టడానికి క్వాలిటీ మెటీరియల్ ఎలాగూ వాడతారో అలాగున ప్రభువైన యేసుక్రీస్తు నివసించి ఈ గృహం కట్టే దానిలో మీరంతగా ఆలోచించగలగాలి. అదే అబ్రహాం ఆలోచించింది. ఆయనలో ఏముందో అది నాకు కావాలి, ఆయనలో ఏమి దాగి ఉందో అవన్నీ నేను సమకూర్చుకోవాలి. ఈ సమకూర్చుకుని విస్తరించే క్రమంలో సొంత ఇల్లు కట్టుకునేటువంటి టైమే అబ్రహాంకి లేదు. దేవునికి స్తోత్రం. మన పిల్లల తరములు ఈ ఇంట్లో ఉండడం కోసం బలంగా గృహాన్ని కడతాం. మంచి సిమెంట్ వాడతాం, ఐరన్ వాడతాం, క్వాలిటీ. ఎస్. ఇంకో సంగతి చెప్పమంటారా? వస్తువులన్నీ క్వాలిటీగా ఉన్న కట్టేవాడు కూడా క్వాలిటీ కావాలి. అది వాస్తవం. దేవుని బిడ్డలారా, అందుకనే నేను ఈ కట్టేవాడు ఎవరు అనంటే, మేస్త్రి ఎవరనంటే పాస్టర్ గారే. మీ భక్తిని కట్టేవాడు పాస్టర్ గారే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలుగా గమనించగలిగినటువంటి విషయం. సో కనుక ఈ కొలసీ విశ్వాసులకు రాస్తున్నాడు, ప్రియులారా, దేవుని పిల్లలారా, మీరు యేసుక్రీస్తునందు వేరుపారిన వారై. వేరు ఇల్లు. చెట్టు నిలబడాలన్నా పునాది ముఖ్యం, ఇల్లు నిలబడాలన్నా పునాది ముఖ్యం. చూడండి, కొన్ని చెట్లు ఉంటాయి గాలిస్తే పడిపోతాయి. కొన్ని చెట్లు ఉంటాయి గాలి కాదు కదా, భూమి బద్దలైపోయినా ఆ చెట్లు అలాగే నిలబడతాయి. అందుకనే ఇప్పుడు ఈ కొలసీ సంఘానికి ఆ మాట రాస్తున్నాడు, ప్రియులారా, మీరు యేసుక్రీస్తునందు వేరు పారిన వారై. స్తోత్రం. యేసుక్రీస్తులో మన వేరు పారాలి. మన భక్తి యొక్క వేర్లు, మన విశ్వాసపు ఏర్లు. వేరు ఎంత ప్రాముఖ్యమో, చెట్టు క్షేమంగా ఉండడానికి వేరు ఎంత ప్రాముఖ్యమో, నీ విశ్వాసపు వేర్లు క్రీస్తులో అంత ప్రాముఖ్యం. చాలా మంది పైనే వేర్లు ఉంటాయండి. పై భక్తి చేస్తూ ఉంటారు, పై విశ్వాసపు విలువలతో సాగిపోతూ ఉంటారు. ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి కనుక
ఒక నామకార్థపు జీవితంలో సాగిపోతూ ఉంటారు. ఆ వేళ్ళు ఎప్పుడూ లోపలికి వెళ్ళవు, పక్కపక్కనే తిరుగుతూ ఉంటాయి. భూమి మీద పైపైనే వెతుకుతూ ఉంటాయి. పైన కట్టినటువంటి ఈ ఇల్లు లేదా ఈ చెట్టు ఎలాగైతే కూలిపోద్ది. అందుకే యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. 2 గృహాలు కట్టారు, ఒకడు ఇసుకలో పునాది వేశాడు, ఒకడు బండ మీద లోతైన పునాది వేశాడట. నా దేవుని బిడ్డ జాగ్రత్తగా గ్రహించాలి, 2 పునాదులే. ఇసుకలోను పునాది వేశాడు, బండ మీద పునాది వేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇసుకలో పునాది వేయటం చాలా తేలిక, బండ మీద పునాది వేయటం చాలా కష్టం. సో కనుక కష్టపడ్డాడు కనుకనే బండ మీద పునాది వేయడానికి కష్టపడ్డాడు కనుకనే కష్టకాలంలో ఇల్లు నిలబడుద్ది. స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజు రాబోతుంది నా దేవుని బిడ్డ, ఈ లోకానికి తీర్పు తీర్చే ఒక రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. ఆ దినాన్న మన గృహాలు నిలబడాలి. అదే బొర్షేను పట్టణంలో ఉన్నటువంటి కుటుంబ గృహాలకు దేవుడు చెప్పాడు. ఆ మాట నేను చెప్పి ముగిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు మనందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలు ప్రజలు దాస్యంలో ఉన్నారు. అయితే దేవుడు వారిని దర్శించి వారి ప్రార్థన విని వారిని వాగ్దాన భూమిలోనికి నడిపించాలి అని అనుకుని దైవజనుడైన మోషేను పంపించాడు. మోషే అందరికీ ప్రకటించాడు. ఫరో దగ్గరికి వెళ్ళాడు, ఫరోకి చెప్పాడు, ప్రజలకు చెప్పాడు, ఫరోకి చెప్పాడు, ప్రజలకు చెప్పాడు. ప్రజలను సిద్ధపరిచాడు, ఫరోని భయపెట్టాడు. చూడండి, అన్ని అయిన తర్వాత దేవుడు మోషేతో చెప్తాడు, మోషే ఇదిగో రేపే వారిని నేను విడుదల చేయబోతున్నాను. విడుదల చేయాలి అని అంటే తప్పకుండా ఆ రోజు రాత్రి మీరు చేయవలసిన పని ఏమిటంటే, ఒక గొర్రె పిల్లను, పరిశుద్ధమైన గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకుని దాన్ని వధించి దాని రక్తాన్ని తీసుకుని మీరు నివసించే గృహాల ద్వారబంధపు కమ్ములు 3, 4 కాదు. దేవుడు ఏమంటాడంటే 3, పై అడ్డకమ్మి 2 నిలువు కమ్ములు మాత్రమే, కింద దొద్దు. ఎందుకని? ఇది ఐగుప్తు భూమిది. దేవునికి స్తోత్రం. రైట్, నా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి. అయితే వాటన్నిటినీ ముద్రించండి. 3 కమ్ములకు ఈ గొర్రె పిల్ల రక్తం ముద్రించండి. అయితే ఆ రాత్రి జరిగేది ఏమిటంటే, నా దేవుని బిడ్డలారా, వరదూసినటువంటి దేవదూత వస్తాడు, సంహారపు దూత వస్తాడు. సంహారపు దూత వచ్చి ఐగుప్తులో ఏ ఇంటి మీద అయితే ఈ నిబంధన రక్తం కనబడుద్దో ఆ గృహాలు విమోచించబడతాయి, మిగిలినవి సంహరించబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, అందుకనే యాత్రా కీర్తనలో 127వ కీర్తనల మాట వారు రాస్తారు, పాడతారండి. యాత్రా కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే అర్థం ఏంటి? యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టలేరు అని కాదు అర్థం. యెహోవా కట్టించకపోయినా కడతారు అని అర్థం. మీరు బాగా చదివారు కదా, మీరు బాగా చదవండి. ఒకసారి తీయండి 127వ కీర్తన, 127వ కీర్తన మొదటి మాట చదవండి. చూడండి, క్లియర్గా చూడండి. అందరూ మనసు పెట్టి చూడండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, అది అంటే యెహోవా ఇల్లు అంటే దేవుడు కట్టించకపోయినా కట్టేవారు ఉన్నారు. ఈ మాటకు చాలా మంది వేరుగా అర్థం చేసుకుంటారు. యెహోవా ఇల్లు కట్టించకపోతే మనం కట్టలేం, ఎంత డబ్బు ఉన్నా ఎంత. నో 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 అలా అనుకుంటే అంబానీ ఇల్లు ఎవరు కట్టారు కదా, అన్ని ఇల్లు ఎవరు కడుతున్నారు? దేవుడు కట్టకపోయినా కడతారు అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కట్టిన ఇంటికి దేవుడు కట్టని ఇంటికి డిఫరెన్స్. ఆ రోజున ఆ దినమే పస్కా దినం. దేవునికి స్తోత్రం. ఆ దినమే పెంతుకోస్తు దినం. హల్లెలూయా. ఎప్పుడైతే వారి గొర్రె పిల్లను సంహరించి
ఆ రక్తాన్ని వారి దారబంధపు కొమ్మల మీద, వారి గుమ్మాల మీద ముద్రించారో ఆ దినమే పస్కా దినం. ఆ పస్కా దినాన్ని పురస్కరించుకుని ఈ పాట పాడారండి. అందుకనే యాత్రా కీర్తన అని రాయబడి ఉంటుంది. యాత్రా కీర్తన అని చిన్న అక్షరాల్లో రాయబడి ఉంటుంది. యాత్రా కీర్తన అంటే ఏంటంటే, యెరూషలేములో ఉన్న లేదా యోదయా దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరానికి ఒక్క మారు వారు యెరూషలేం పండక్కి వెళ్తారు. పస్కా పండక్కి. వారికి ప్రధానమైన పండుగలు 3 ఉన్నాయి. ఆ 3 గురించి నాకు అక్కర్లేదు, కానీ పస్కా పండుగ అనే దాని కొరకు వారు యెరూషలేము ఎక్కడున్న యోదయ ప్రాంతాల్లో, ఏ జిల్లాలో ఉన్నా, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా, యెరూషలేము వారి క్యాపిటల్ కనుక వారు యెరూషలేంకు వస్తారండి. రాత్రులు నడిచి వస్తారు, కొందరు గాడిదల మీద వస్తారు. వారు వారి ఇళ్ల నుండి బయలుదేరి యెరూషలేముకు వచ్చే మార్గంలో దేవుడు వారికి చేసిన పూర్వపు ఈ యాత్ర, అరణ్య యాత్ర, ఐగుప్తు జీవితం, వీటన్నిటినీ గుర్తు చేసుకుని వారు కీర్తనలు పాడుకుంటూ వస్తారు. వచ్చి ఆ పండుగలో పాలు పొంది మరలా తిరిగి వెళ్తారు. అందుకనే పస్కా పండుగ వచ్చిందంటే చాలు, ఆ దినానికి కొన్ని రోజుల ముందే వారు ప్రయాణం కట్టుకుని నడిచి తండోపతండాలుగా ఆయా ప్రాంతాల నుంచి ఈ యెరూషలేం సిటీకి వస్తారు. వచ్చేటప్పుడు రాత్రి పగలు వారు పాటలు పాడుకుంటూ వస్తారు. ఆ పాటల్ని యాత్రా పాటలు అంటారు. దేవునికి స్తోత్రం. చెబుదా హల్లెలూయా. ఇప్పుడు యాత్రా కీర్తనలో ఒక పాట పాడుతున్నారు. అది ముందే సొలొమోను పాడాడు. దీన్ని ముందే సొలొమోను పాడాడు. ఆ పాడిన పాటను వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ పాడారు. అందుకని సొలొమోను యాత్రా కీర్తన అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. చెబుదాం హల్లెలూయా. సో ఆ యాత్రా కీర్తనలో ఏమని పాడారు అని అంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టే వారి ప్రయాసము వ్యర్థము. ఎందుకు అనంటే, విమోచన గృహంగా ఉన్న ప్రతి ఇల్లు దేవుని ఇల్లు అని చెప్తుంది వాక్యం. స్తోత్రం. ఆ రోజున మోషే ప్రకటిస్తున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఒక ఏడాది గొర్రె పిల్లను తీసుకోనండి, దాన్ని వధించండి, దాని రక్తం తీసుకుని మీ ద్వారబంధముల మీద ముద్రించండి. అది గుర్తు. రాబోతున్న సంహారపు దూతకు అది గుర్తు. కానీ ఇప్పుడు నేనేమంటానంటే, రానున్న దినాల్లో సంహారపు దూత రావట్లేదండి. ఏకంగా సియోనులో నుండి యోధా గోత్రపు సింహమై యేసయ్య వస్తాడు. దేవునికి స్తోత్రం. వచ్చే సమయానికి మన గృహాలు ప్రత్యేకంగా కనబడాలి. ప్రత్యేకంగా కనబడే గృహాల్లో దేవుడు ఈ గృహమును, దైవ సేవకుల ద్వారా కట్టిన గృహాన్ని దేవుడు సిద్ధపరిచి ఆయన రాక కొరకు వేచి ఉండే గృహంగా దేవుడు ప్రత్యేకపరచును గాక. నా దేవుడు బిడ్డ, ఈ రోజున సందేశం ఏమిటంటే, మన గృహాలు రేపు రాబోతున్న రాకడలో ప్రత్యేకంగా ఉండాలనంటే క్రీస్తులో మన గృహాలు కట్టుకోవాలి. స్తోత్రం. ఆయనందు వేరు పారిన వారమై, అది యేసునందు వేరు పారి ఇళ్ళవలే మనం కట్టుకోవాలి. నా దేవుని బిడ్డ, ఆ రోజున మన ఇల్లు పడిపోయే ఇల్లుగా ఉండకూడదు. ఆ రోజున బలహీనమై, అందుకనే దాన్నే ప్రభు చెప్పాడు, నేను ఒక రోజు వస్తాను అంటే వరద, వాన, తుఫాను అన్నాడు. మత్తయి సువార్తలో, లోకాసు వార్తలో బండ మీద ఇల్లు, ఇసుక ఇల్లు, అది కూలిపోవడానికి గల కారణం ఏమిటంటే, వరద వచ్చిందట, వాన వచ్చింది. కానీ లోకం మీదకి వరద వాన రాదు, కానీ యేసే రాబోతున్నాడు. స్తోత్రం. ఆ దినాన మన గృహాలు, మన కుటుంబాలు, మన వ్యవస్థ క్రీస్తు రాకడ కొరకు ప్రత్యేకమైన ముద్ర కలిగిన వారమై, క్రీస్తులో బలముగా కట్టబడిన వారమై ఉండాలి. కానీ లోకం, ధనం మనల్ని ఏం చేస్తుందంటే, మన భక్తిని మధ్యలో డైవర్ట్ చేస్తుంది. కొలసి విశ్వాసులు డైవర్ట్ అయ్యారు. అది కొలసి పత్రిక అనగానే డైవర్ట్ అయిపోయిన విశ్వాసులను దారిలో పెట్టే పత్రిక అని జ్ఞాపకం చేసుకోండి. ప్రారంభంలో బాగుంటారు. కొలసి పత్రికని ఎవరు రెఫరెన్స్ చెప్పినా, నా దేవుని బిడ్డలారా, కొలసి పత్రిక, కొలసి సంఘం ఎఫెప్రా ద్వారా ప్రారంభమైనప్పుడు మహిమతో నింపబడింది. ఆ పునరుద్ధానపు విలువలు వారిలో ప్రత్యక్షం చేయగలిగారు.
అందుకు దేవుడు వారి దరిద్రాన్ని కొట్టివేసి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఐశ్వర్యముకు తోడుగా లోక సంబంధమైన బోధ వారి చెవిని పడిందో, వారి భక్తి పీక్ స్టేజ్కి వెళ్ళవలసింది డైవర్ట్ అయిపోయింది. అందుకే ఈ పత్రిక రాయబడింది. నా దేవుని బిడ్డలారా, తప్పకుండా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, వందలాది మంది వచ్చారు. మీరు ప్రారంభంలో ఏ భక్తిని కలిగి ఉన్నారో, ప్రారంభంలో ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, అంతకంతకు బలమైన విశ్వాస పరిశుద్ధతలు మన వ్యక్తిగత జీవితంలో లేకపోతే, ఇదిగో ఈ ఇల్లు పడిపోయినట్టుగా వరద రోజున, సంహారపు దూత పర్యవేక్షణ దినాన్న ఆ ఇల్లు కొట్టివేయబడినట్టుగా ప్రభు రాకడలో మన గృహాలు కూడా కొట్టివేయబడతాయి. అప్పుడు మన పాటు చాలా ఘోరంగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. అందుకని మన గృహాలు బలంగా కట్టండి. మనము మన పిల్లలు నివసించడానికి కావలసిన భౌతికంగా కట్టుకునే గృహాలు చాలా బలంగా కట్టండి. అట్ ద సేమ్ టైం ప్యారలైజ్గా మన ఆత్మీయ జీవితం కూడా అంత బలంగా కట్టుకోవాలి. ఈ గృహాలనేమో బలంగా కట్టి మన భక్తినేమో పైన పునాదులు వేస్తే పడిపోతారు అని రాశాడు పౌలు కొలసీ పత్రిక ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆ మాట రాయబడింది, కాగా నా ప్రియులారా, యేసుక్రీస్తునందు మీరు వేరుపారిన వారై, అది ఇంటి వలే చూసారా? ఇల్లు ఎంత బలంగా కడతాం, ఇల్లు ఎంత శాశ్వత కాలం ఉండాలని కడతాం, ఇల్లు ఎంత సౌందర్యంగా కడతాం. మరి క్రీస్తు నివసించే మన ఇల్లు అది. సో కనుక ఒక రోజున ప్రభు రాబోతున్నప్పుడు ఈ ఇల్లు పడిపోయే స్థితిలో ఉండకూడదు. అందుకని ఇక్కడ కూర్చున్న మీ ఆధ్యాత్మిక భక్తి పునాది పై కట్టడం చాలా బలంగాను సౌందర్యంగాను మీరు కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మన కొరకు కట్టే ఆ ఇంటిలో ముగింపు మాట ఏంటంటే, మనకు ఒక ఇల్లు కట్టబడుతూ ఉంది. రాత్రి చెప్పాను, ఆ ఇల్లు మామూలు ఇల్లు కాదండి. దానికి పునాదే 12 రకాలైన వజ్ర వైడూర్యాలతో పునాది వేయబడుద్దట. దానికి 12 లేయర్స్ ఉంటాయి. 12 లేయర్స్, 12 పునాదులు. ఒక్కొక్క పునాదే ఒక మెటీరియల్తో, ఒక మెటల్తో, అది బంగారం కానీ, లేదా వజ్రము కానీ, కెంపు కానీ, నీలం కానీ, చూడండి, దానితో పునాది వేస్తారు. అసలు పునాదిలోనే అటువంటి మెటీరియల్ దేవుడు వాడితే ఆ ఇంటి కోసం పైన ఎలా ఉంటుంది అసలు? కనబడని దానికి అంత పునాది వేస్తే. నా దేవుని బిడ్డలారా, అందుకనే ఈ రోజున బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం, మీరు మీ వ్యక్తిగత భక్తి ఈ గృహం బలంగా కట్టుకుంటేనే యేసు మన కొరకు సిద్ధపరిచిన ఆ గృహంలోనికి మనం వెళ్తాం. స్తోత్రం. ఏమోయ్ ఈ గృహాలను చూసి దేవుడు మన కొరకు కట్టే గృహాలను మర్చిపోకండి. నిత్యము ఈ గృహాలు ఎలా అయితే ఉంటాయో ఆ గృహం మీదే అబ్రహాం లైఫ్ అదే. భౌతికమైన గృహం కట్టలే. ఈ కట్టే క్రమంలో దాని గురించి నేను మర్చిపోతానేమో అని, దాన్ని గురించి నిర్లక్ష్యం చేస్తానేమోనని, అసలు ఇది వద్దు, అదే మనకు కావాలి అని ఎప్పుడు దానిలోనికి ఎలా ప్రవేశించాలంటే ప్రభువులో ఏమున్నాయో ఆ క్వాలిటీస్ని సమకూర్చుకోవటం కోసమే అబ్రహాం ప్రయాసపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మీరు చూడండి, అబ్రహాంకి ఇల్లు లేకపోయినా తొందర లేదు. అసలు అబ్రహాంని పిలిచింది ఎందుకంటే, అబ్రహాం పేరెత్తితే చాలు, ఎఫెసీ పత్రిక కూడా అబ్రహాం ఒకటి పిచ్చెక్కిపోతాడు. అబ్రహాంని దేవుడు పిల్లల కోసం పిలిచాడు. చాలా కాలం పిల్లలు ఇవ్వలేదు. శారము తొందరపడుతుంది, అందరూ అడుగుతున్నారు. కానీ అబ్రహాం మాత్రం తొందరపడలే. అసలు పిల్లల కోసం ప్రార్థనే చేయలేదండి. ఎందుకో తెలుసండి? ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభులో ఉన్న అనుభవాలన్నీ, నా దేవుడు పిలిచిన నా దేవుల్లో ఉన్న అనుభవాలు, భక్తి, ఆయన పరిపూర్ణత ఎలా ఉందో నేను కూడా అలా నేర్చుకోవాలి. ఒకవేళ ఈ నేర్చుకునే క్రమంలో నేను అసంపూర్ణుని అయితే, చూడండి, నా దేవునికి ఉన్న క్వాలిటీస్లో ఏ తక్కువ నాకున్నా నేను కొదువు కలిగిన వాడిని అవుతాను. ఆ కొదువులో నుండి కొడుకు పుడతాడేమో వద్దు.
నా దేవుని సంపూర్ణత నాలో నుండి ఉండాలి, నేను నింపుకోవాలి, ఆ సంపూర్ణతలో నుండి కొడుకు పుట్టాలి అని సంపూర్ణత కొరకే అబ్రాహాము ప్రయాసపడ్డాడు, కానీ కొడుకు కోసం కంగారు పడలా. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మీరు చూడండి, అసంపూర్ణతలో ఒకడు పుట్టాడు. ఎవడాడు? ఇస్మాయిల్. ఏమైంది? అది అలా ఉంటుంది. సంపూర్ణతలో పుట్టాడు కనుకనే ఇస్సాకు కాళ్ళు చేతులు బంధించిన మౌనంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అబ్రహాము భక్తిని గురించి మీరు నిజంగా బైబిల్లో రాయబడిన ఆ ప్రెడిక్షన్స్ కనుక మనం చదువుకోగలిగితే అసలు జీవితకాలం అంతా అబ్రహాం గురించి నేర్చుకోవడమే సరిపోద్ది. వాస్తవం అంత విలువైన చరిత్ర. పైపైన అబ్రహాం అంటే ఏదేదో అనుకుంటాం మనం, కనుక అబ్రహాము బలమైన పునాదులు కలిగిన ఇంటిని కట్టుకున్నాడు. ఆ ఇల్లు భౌతికమైంది కాదు, తన ఆధ్యాత్మిక జీవితం, తన కుటుంబ వ్యవస్థను అలా కట్టాడు. అటువంటి కృప ఇక్కడ కూర్చున్న మీ అందరికీ దైవజనులు, దైవజ్ఞాని ద్వారా కట్టబడిన ఈ ఇంటి ప్రారంభోత్సవాన్ని వేదికగా చేసుకుని మనందరితో మాట్లాడుతున్నాడు. ఇంకా ఇటువంటి గృహాలు అనేకమైనవి కట్టునుగాక. కట్టబడాలి, ఇంకా కట్టబడాలి. స్తోత్రం. దైవజనుడు కట్టబడాలి. దైవజనుడు కడుతుంటే మీరు కూడా కడతా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా చర్చిలో చెప్పాను కదా, ఇప్పుడు పేదోళ్ళు ఎవరు లేరండి. ఓ టాక్ వెళ్ళిపోయింది. ఓ టాక్